క్రింది వాటిలో పగడుపు నెగడుకి సంబంధించి సరైనవి. తంతునాగములు అనగా సమూహాలుగా నివసించే సూక్ష్మజీవులు. ఇవి కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తాయి. పగడుపు దిబ్బలు ప్రధానంగా 3 రకాలు. సో ఇవన్నీ సరైనవే. క్రింది వాటిలో వేసవిడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ, హిమాచల్ ప్రదేశ్లోని కులు, కాంగ్రా లోయలను కలిగి ఉన్నటువంటి హిమాలయాల్లోని శ్రేణులు హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. రిపీట్ అగైన్. క్రింది వాటిలో వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ, హిమాచల్ ప్రదేశ్లోని కులు, కాంగ్రా లోయలను కలిగి ఉన్నటువంటి హిమాలయాల్లోని శ్రేణులు హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. ఈ క్రింది వాళ్ళలో సరికానది అన్ని గుర్తించండి అంటున్నారు. లక్షద్వీపుల సముదాయం కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్నాయి. ఇది కూడా కరెక్టే. పూర్వం లక్షద్వీపులను లక్షదీవి, లక్కదీవి, మినికాయ్ మరియు అమీన్ దీవులను పిలిచేవారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 1973లో వీటికి లక్షద్వీపులను పేరు పెట్టారు. ఇది కూడా కరెక్టే. లక్షద్వీపులు 32 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇది రాంగు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చిన్న డిఫరెన్స్, 32 చదరపు మీటర్లు కాదు, 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. సో ఇదనమాట సరికానది ఏదంటే డి. అయితే సరైన ఆన్సర్ ఏంటి? 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సవరాయ్ కొండలు మరియు జావడి కొండలు తూర్పు కనుమలకు ఈ దిశలో ఉన్నాయి. ఆగ్నేయం దిశలో ఉన్నాయి. ఈ క్రింది వాళ్ళలో సరికాని జతను గుర్తించండి. అయితే ఇక్కడ ఏంటి జతపరచమంటున్నారంటే పర్వత శిఖరము, దేశము గుర్తించమంటున్నారు. సరికాని జత ఏంటో గుర్తించమంటున్నారు. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎవరెస్ట్ నేపాల్, ఇది కరెక్టే. కాంచనగంగా భారతదేశం, ఇది కరెక్టే. ధవలగిరి భారతదేశం, ఇది రాంగు. ధవలగిరి నేపాల్ దేశము. అన్నపూర్ణ నేపాల్, ఇది కరెక్ట్ అయిందే. కామెట్ నేపాల్, కామెట్ అనేది భారతదేశము. సో ఇది రాంగ్. మకాలు భారతదేశము, భారతదేశం కాదు, నేపాల్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్లు చెప్తాను చూడండి. ఎవరెస్ట్ నేపాల్, కాంచనగంగా భారతదేశము, ధవలగిరి నేపాల్, అన్నపూర్ణ నేపాల్, కామెట్ భారతదేశము, మకాలు నేపాల్.